హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోడ్ రవాణా శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటే చాలన్నమాట. మనకి మంత్లీ 80,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి రాత పరీక్ష లేకుండా ఎంపిక అయితే చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి మనకి 60 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే బేసిక్ పేనే మనకి 56,100 అని అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్తో పాటు మనం 85,000 పైగానే మనం మంత్లీ శాలరీ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టులు వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 60 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 27, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4, అలాగే ఓబీసీ వాళ్ళకి 13, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి వేకెన్సీస్ అయితే లేదండి. మిగతా క్యాండిడేట్ అందరికీ ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 60 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఓకేనా. ఓన్లీ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటే చాలన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మిగతా డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టులకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. గేట్ 2025 స్కోర్ కార్డ్ అయితే ఉండాలి. అంటే సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లైన్లలో మనకి ఒక గేట్ 2025 స్కోర్ కార్డు ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే మనము ఎలిజిబుల్ అవుతాం అనమాట. అంటే అందులో 2025 స్కోర్ మనకి మెరిట్ ఆధారంగా మనకి అంటే 2025 స్కోర్ కార్డు ఉంటుంది కదా, అందులో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసేసుకొని మనకి మెరిట్ ద్వారా ఈ యొక్క జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు. ఓకేనా. కాబట్టి ఫ్రీగా అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి 10th మే నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 9th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మిగతా డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి ఓన్లీ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ విధానం అయితే లేదనమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చారనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ అర్హతతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మంచి ఆపర్చునిటీ, మంచి శాలరీస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. మంచి శాలరీస్ అనమాట. మనకి ఒక సర్వీస్ బాండ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి సర్వీస్ బాండ్కి సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క సంస్థలో 3 ఇయర్స్ అయితే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. 3 ఇయర్స్ కన్నా ముందే మనము ఈ సంస్థలో వర్క్ చేయలేము అనుకున్నట్లయితే 5 lakhs బాండ్ అయితే మనకి తీసుకుంటారనమాట. సిగ్నేచర్ చేయించుకుంటారు. మనకి అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు. సర్వీస్ బాండ్ మీద మనము సిగ్నేచర్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. 3 ఇయర్స్ చేసినట్లయితే మనము ఎటువంటి అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు. 3 ఇయర్స్ కన్నా తక్కువ చేసినట్లయితే మనం వదులుకోవాలి జాబ్ అనుకున్నట్లయితే అప్పుడైతే ఒక 5 lakhs అయితే పే చేయించుకుంటారనమాట. ఓకేనా. ఈ సర్వీస్ బాండ్ అయితే మనము అమౌంట్ సంతకం అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా.
ఈ ఒక నోటిఫికేషన్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్ లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్ మరీ చెప్తున్నాను అనుకుండా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. Thank you for watching. Have a nice day, friends.